కానీ ఈ గాలిపటాలు అన్నది కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి గాలిపటాలు ఎగరేయట్లేదు. కానీ మిగతా అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ పల్లెటూరులో ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో పట్నం వచ్చి కూడా మేము అంతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివానీ స్టోరీస్. మా కమ్యూనిటీలో సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేసాము. మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాల దొరగిలిన మన రాయలసీమ, ఆనందాలకు సంక్రాంతి చిరునామా, పౌరుషాల వెలివేసిన పండుగ నీవు, ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట, కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ, అనురాగాల రాగం పాడేనమ్మా, పసిడి కోనసీమ పంట చేల నడుమ, పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు, మంచు పూల జల్లు పరిమళాలు జల్లు, వేలాది పూల కల్లాపిని జల్లు. ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి, గోమాత భూమాతల పూజలు చేసి, హరిదాసుల కీర్తనలు గానం చేసి, నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము, బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము, పసుపు కుంకుమలే పడతులకు వాయనము, గగనం తాకునమ్మ గాలిలోన పతంగము, స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం, ఉత్తర దిక్కున బాణుడి సంచారం, తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు
కయ్యిమంటూ కయ్యిమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎడ్ల బండిపై ఎక్కి చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట, అంతటా సంబరాలే. విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. గొప్పియల్లో గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు. ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు. గొప్పియల్లో గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే, దోసిటి రాసులు తేరే గొప్పుని నింపైరే. దూడు బసవడు చూడే వాకిట నిల్చున్నాడే, అల్లరి చేస్తున్నాడే సందడి మునగాడే. కొత్తల్లుళ్ళ అజమాయిషీలే, బావ మరదళ్ళ చిలిపి వేషాలే, కోడి పందాల బరవళ్ళే, తోడు పెకటరాయళ్ళే, వాడవాడంత సరదాలే చిందులేసేలా. హలో అండి, నేను సహారా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రుక్మిణి. మా సహారాలో అందరం లేడీస్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తామంటే, సంక్రాంతి పండుగ అంటేనే మాకు చాలా పెద్ద పండుగ ఇది అందరికీ. ఎందుకంటే రైతులకి ముఖ్యంగా కొత్త బియ్యం వస్తాయి, చెరుకు, బెల్లం, కొత్త బెల్లం, వాటి వల్ల ఏంటంటే మనం చక్కగా వెంటనే పరవాణం చేసుకుంటాం. నెల నుంచి కూడా ధనుర్మాసం అంతా కూడా చేస్తుంటాం, ముగ్గులు వేసుకుంటూ ఉంటాం అందరం కూడా. కానీ ఈ గాలిపటాలు అన్నది కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి గాలిపటాలు ఎగరేయట్లేదు. కానీ మిగతా అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ పల్లెటూరులో ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో పట్నం వచ్చి కూడా మేము అంతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. లేడీస్ అందరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, ఒక ఏజ్ అంటూ లేదు, చక్కగా అందరు పార్టిసిపేట్ చేస్తారు. సంక్రాంతి మటుకు చాలా పర్వదినంగా మేము చాలా గొప్పగా జరుపుకుంటామండి. మన తెలుగు పండగ అందరూ చక్కగా ఇంటికి, ప్రతి రైతు ఇంటికి, ప్రతి ఇంటికి కూడా కొత్త బియ్యం వస్తాయి, చెరుకు వస్తుంది, చక్కగా మంచిగా పర్వాణం చేసుకుంటాం. ముగ్గులు ఎంత అందంగా నెలబట్టేసేసి సంక్రాంతి నెలంతా ఎంత మంచి. దానివల్ల ఏంటంటే
గొబ్బెమ్మలు పెట్టడం వల్ల అంతా చెడిపోయి మనం మంచిని ఆహ్వానిస్తున్నాం. కొత్త సంవత్సరంలో మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మా సంక్రాంతికి మా సహారాలో మహిళలంతా ఏకదమ్ నిలబడి చక్కగా బ్రహ్మాండమైన ముగ్గులు వేసేసి సంక్రాంతి పండుగ మొత్తం మా సహారాలో నట్టు పెడుతున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. హాయ్, మేము సహారాలో ఉంటామమ్మా. ప్రతి సంవత్సరం భోగి పండుగ అనగానే సంక్రాంతి అనగానే చాలా ఎంజాయ్ చేస్తాం. కాలనీలో ఉన్నాం వాళ్ళందరం. ఈ ముగ్గులు పెట్టుకుంటాం. ముగ్గులు అమ్మ మేము కాలనీలో 2002 నుంచి ఉంటున్నాము. మేము 2004లో అంకుల్ రిటైర్ అయిపోయారు. అప్పుడు సహారకు వచ్చాము. అప్పటి నుంచి 2005 నుంచి మేము సంక్రాంతి పండుగ రాగానే ముగ్గులు పోటీ పెడతాం. కాలనీలో ఉన్న మహిళలందరినీ రప్పి ఇవ్వటం, వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వటం, అందరితో పార్టిసిపేట్ చేసి వైకుంఠ ఏకాదశి మర్నాడు ఏకాదశి వచ్చేటట్టు చూసి ఏకాదశి నాడు పొద్దున్నే అభిషేకం, ఆ తర్వాత విష్ణు సహస్రనామం అందరు మహిళల జనం పిలిపించి అందరి చేత చదివించుకుంటా అట్లా కాలక్షేపం చేస్తున్నాం సహారాలో. మేము ఇప్పుడు 2002 నుంచి 2024 వరకు ఇప్పుడు వరకు బాగా జరుగుతున్నాం. మేము ఇంక ఇట్లా జరుగుతూ ఉండాలని చెప్పి సంతోషపడతాం. ప్రతి మహిళ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ సంక్రాంతి ముగ్గులు పోటీలో ఉండి. కాలనీలో ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము. ముగ్గుల్లో ప్రైజులు కూడా ఇస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా ఉంటుంది. సంక్రాంతికి ఊర్లు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటాము. ఇక్కడ ఉండి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. గొబ్బెమ్మలు పెట్టుకుంటాము, పసుపు కుంకుమ వేసుకుంటాము. గొబ్బెమ్మల వలన ఇంట్లో ఉండే అన్ని క్రిమికీటకాల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నీ నశించిపోతాయని పసుపు కుంకుమ ముగ్గులు అన్నీ బాగా చేసుకుంటూ ఉంటాం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈ సంక్రాంతి జనరల్గా దేశం అంతా కూడా బాగా జరుపుకుంటాము. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా బాగా జరుపుకుంటాము. గత ఇదివరకట్లాగా పల్లెటూరులో అంత బాగా మనం చేయలేకపోయినా ఆ సంస్కృతిని మర్చిపోకుండా ఇక్కడ కూడా ముగ్గుల పోటీలు అవి పెట్టి దాన్ని ఇంకా కాపాడుకుంటున్నాం సిటీలో కూడా. అది మనం చేస్తుంది పల్లెటూరుల నుంచి వచ్చి కూడా. అది సంక్రాంతికి పిండొంట్లు చేసుకుంటాం. అరిసెలు కంపల్సరీ చేసుకుంటాం. అరిసెలు, జంతికలు, కజ్జికాయలు బాగా చేసుకుంటాము, తింటాము. అందరం పుష్టిగా ఉన్నాము అంటే పాతకాలం పిండొంట్లు ఎవరూ మర్చిపోలేదు. ఇంకా చేస్తూనే ఉంటాము. పరమాన్నం వండుకుంటాము, పాలు పొంగించుకుంటాము, భోగి మంటలు వేసుకుంటాం. భోగి రోజు కాలనీ వాళ్ళందరం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మహిళలు పతంగులు ఎగిరేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఆలోచిస్తున్నాం ఎగిరేలా వద్దా అనేసి. తాడులకి పక్షులు ఏవుతున్నాయి అనేసి కొంచెం ఆలోచిస్తున్నాము. భోగి మంటలు అయితే బాగా వేసుకుంటాము. ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట మేమందరం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. నా పేరు కుమారి. క్రాప్ ఫెస్టివల్, పంట పండి ఇంటికి వస్తుంది కాబట్టి రైతులు చాలా బాగా చేసుకునే పండుగ ఇది. మన సంస్కృతిలో మనకి ఇంటి ముందు ధనుర్మాసం పట్టడం, ముగ్గులు పెట్టడం, ఇంటి ముందు 30 రోజులు ముగ్గులు వేయటం. ఆ తర్వాత పండుగ వచ్చేటప్పటికి గంగిరెద్దుల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, తర్వాత హరిదాసులు హరినామ సంకీర్తనం చేస్తూ హరిదాసులు వీళ్ళందరూ వస్తే అందరూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తూ ఎంజాయ్ చేసే పండగ ఇది. చిన్నప్పుడు ఊళ్ళల్లో చాలా బాగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు సిటీస్లో నెలలో చిన్నపిల్లలందరూ సందె గొబ్బెమ్మలని పెట్టుకుంటారు. సాయంత్రం పూట చాలా మంచి మంచి పాటలు పాడుకుంటూ తప్పెట్లు తరుస్తూ చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. ఉదాహరణకు ఒక పాట: గొబ్బియల్లో చందమామ 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 ఓ చందమామ, చందమామకు పిల్లలెందరు నీలగిరి కన్నెలందరూ, నీలగిరి కన్నెలకు నిత్య మల్లె తోట అంట, నిత్య మల్లె తోటలోన మంచి నీళ్ళ బావులంట, మంచి నీళ్ళ బావులకు మల్లెల్ల తాడు, మల్లెల్ల తాడుకు గిలకల్ల చెంబు, గొబ్బియల్లో చందమామ 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 ఓ చందమామ. ఇలా పాటలు పాడుకుంటూ చిన్న చిన్న పిల్లలందరూ గొబ్బెమ్మల చుట్టూ తిరిగి చక్కగా పుట్నాల పప్పు, బెల్లం, ప్రసాదాలు తీసుకుని ఆనందిస్తూ పట్లంగాలు కట్టుకుని ఇంటికి వెళ్తారు. అది రోజు ప్రతి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ప్రతి వాళ్ళ ఇంటికి అందరూ ఫ్రెండ్స్ని పిలుచుకుని ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి బాగా ఎంజాయ్ చేసాం మేము కూడాను.
ఓకే. మేము ఇన్ని రోజులు నార్త్లో ఉన్నాము. నార్త్లో సంక్రాంతి ఏం చేసుకోరు, దివాళీకి బాగా రంగోలీ అవన్నీ వేసి బాగా సెలబ్రేట్ చేస్తారు. కానీ మన కాలనీలో ఈ సంక్రాంతి పండుగ ఎంత కన్నుల పండుగ ఉంటుందంటే అంత కన్నుల పండుగగా ఉంటుంది. మంచి మంచి ట్రెడిషనల్గా ముగ్గులు వేస్తారు, చుక్కలు పెట్టి గీతలు గీసి కలర్స్ నింపి చాలా బాగా జరుపుకుంటాం మేము ఇక్కడ. రంగుల పోటీ కూడా నడుస్తుంది ఇక్కడ ప్రజెంట్గా. అందరికి ప్రైజులు ఇచ్చేస్తారు. అందరు స్పోర్టివ్గా ఎంత బాగా వేస్తారు తెలుసా, చాలా బాగా వేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మేము ప్రతి సంక్రాంతికి ఇలా ముగ్గులు వేసుకుంటాము. అందరం కలిసి పండుగ చేసుకుంటాము. ఇలా ముగ్గులు కాంపిటీషన్ జరుగుతుంది, ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుంది. ఈ ముగ్గులో ఇక రంగవల్లికలు అన్ని కలర్ వేసి రథాలు కానీ, కైట్లు కానీ, పాలు పొంగడం కానీ, కైట్లు ఎగరేయడం కానీ, అమ్మాయిల బొమ్మలు కానీ, గుబ్బమ్మలు చేసి మన సాంప్రదాయం ప్రకారం, తెలుగు సాంప్రదాయం ప్రకారం గుబ్బమ్మలు పెట్టడం, గుబ్బమ్మ పువ్వులు, గరక ఇవన్నీ పెట్టి. నా పేరు వీరభద్రరావు అండి. నేను 8 విత్తనం కూడా సహారాలో చాలా మంచిగా అరేంజ్ చేస్తారు. తర్వాత లాస్ట్ టైం కూడా దీంట్లో పాల్గొన్నాను నేను. మంచి ప్రైజులు కూడా ఇచ్చారు, మంచి చూసి. ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా వచ్చింది ఎందుకంటే మా మనవరాళ్ళు వచ్చారు ఆస్ట్రేలియా నుంచి. అందుకని దాని గురించి నేను కూడా జస్ట్ అట్లా అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి వెరీ వెరీ నైస్ అరేంజ్మెంట్స్ ఇన్ సహారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేలేండి. హలో అండి, ఈరోజు మా కాలనీలో, సహారా కాలనీలో సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. సహారా మెయింటెనెన్స్ కమిటీ వాళ్ళు చాలా అద్భుతంగా, కోలాహలంగా, సందడిగా కాలనీ వాసులు, లేడీస్, జెంట్స్ అందరూ చాలా ఆనందంగా ఇందులో పాల్గొంటున్నారు. నిజంగా ఈ శుభ అవకాశాన్ని పెద్ద చిన్న భేదం లేకుండా అందరము ఇది మేము షేర్ చేసుకుంటున్నాము. ఇందులో మాకు ఒక వయసు పరిమితి లేదు, ఒక ఇది లేదు, ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ఇందులో ఎస్పెషల్లీ నేను సంక్రాంతి యొక్క కాన్సెప్ట్ను దాన్ని వివరిస్తూ ఈ ముగ్గును వేయడం జరిగింది. మొట్టమొదట సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని మకర సంక్రమణం అంటారు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తాడు సూర్యుడు, అందుకే అది మకర సంక్రమణం అవుతుంది. మకర సంక్రమణంకి నెక్స్ట్ అసలు ఈ జనవరి అంటేనే రైతుల పండుగ. ఆ రైతులకు సందర్భంగా ఎద్దులు అది వేశారనమాట. ఎందుకంటే వ్యవసాయదారులందరూ ఆ ఎద్దులకు అన్నిటికీ పూజ చేసి మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ జనవరి బాగా చెరుకు గడలు ఇవన్నీ బాగా పండుతాయి అనమాట. పంటలు వచ్చే టైం అనమాట. ఇదో పంటలు, చేలు, తర్వాత మొట్టమొదటి భోగి మంటలు. భోగి రోజు భోగి మంట, పొంగల్ రోజు పొంగళ్ళు. కొంతమంది ఈ తమిళ వాసులు అయితే పొంగల్ రోజు ఇట్లా ముగ్గు వేసి ముగ్గు మీదే కుండలు పెట్టి పాలు పొంగిచ్చేసి పొంగల్ చేసి నైవేద్యము సూర్యనారాయణకి నైవేద్యం ఇస్తారు. అది పొంగల్ అని కూడా పిలుస్తారు వాళ్ళు. తర్వాత ఇంకా పతంగ్ మనకు తెలిసిందే. మనకు హైదరాబాద్ స్పెషల్లీ పతంగుల పండుగ అండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆనందంగా పాల్గొనే పండుగ పతంగులు అనమాట. అది సంక్రాంతి. ఇది కదా మన సంక్రాంతి, ఇది కదా మన భారతదేశం యొక్క సంస్కృతి. థ్యాంక్ యూ వెరీ మచ్.